సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు కార్మికులు రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీ మూసివేతతో తమకు పూట గడవడం కష్టంగా మారిందని చెప్తున్నారు. ఫ్యాక్టరీ రీఓపెన్ చేయాలని సిర్పూర్లో 250 రోజుల దీక్ష చేసిన కార్మికులు ఇవాళ ఏకంగా ఇందిరా పార్క్ దగ్గరే ధర్నాకు దిగారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. ఫ్యాక్టరీని రీఓపెన్ చేసే వరకు తమ పోరాటం ఆగదని చెప్తున్నారు. కార్మికుల ఆందోళనపై పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కార్మికుల డిమాండ్ ఏంటి? ఇక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్ను ప్రారంభించండి, కాగజ్ నగర్ను కాపాడండి అనే నినాదంతో ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి చాలామంది సుమారు 400 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చారు. వీళ్ళంతా కూడా ఒప్పంద కార్మికులు. సంవత్సరం క్రితం ఈ ఫ్యాక్టరీ పూర్తిగా వీళ్ళను తొలగించినట్లు చెప్తున్నారు. చాలా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మిమ్మల్ని ఎందుకు తొలగించింది? మమ్మల్ని మేనేజ్మెంట్ లాస్ వచ్చిందని ఇట్లా షట్ డౌన్ పేరుతోటి 11 నెలలుగా రోజు డ్యూటీకి రమ్మని అటెండెన్స్ వేయించుకున్నాడు, కానీ మాకు సాలరీలు ఇచ్చుడు లేదు. 11 నెలల కానుండి మా భర్తలు ఎటు పోకుండా రాకుండా రోజు అటెండెన్స్ వేసుకున్నాడు, ఇంట్లో చుండు. మాకు సాలరీ లేదు, మా పిల్లల్ని చదివించుకోవడానికి శక్తి లేదు. ఈరోజు తెలంగాణ వచ్చిందా రాలేదా మాకు ఒక్కటి అర్థమైతే లేదు. మేము తెలంగాణ కోసం అందరూ పోరాడినట్టే మేము కూడా పోరాడినాం. ఒక్కటి కేసీఆర్ గుర్తుంచుకోవాల్సింది, అందరికీ బంగారు తెలంగాణ వచ్చిందని సంతోషించుతారు కావచ్చు, కానీ మా కాగజ్ నగర్లో మాత్రం బంగారు తెలంగాణ రాలేదనడానికి ఈరోజు మేము ఈ 11 నెలలుగా ఫ్యాక్టరీకి మీకు జీతాలు చెల్లించడం లేదు కదా, మీరు ఎట్లా బతుకుతున్నారు? ఎట్లా బతుకుతాం? అదే రేషన్ బియ్యం తినుకుంటూ, మేసన్ పని చేసుకుంటూ, ఇంకా ఇతర పనులు ఏదైనా చేసుకుంటూ బతుకుతాం. మీరు చెప్పండి అమ్మా, ఏంటి మీ పరిస్థితి? ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు రేషన్ బియ్యం తింటున్నాము మేము, ఏం పిల్లలకు ఫీజులు లేవు, ఏమి లేవు. మా భర్తకు షుగరు, హార్ట్, బీపీ పేషెంట్ 11 నెలల నుండి ఏం పని చేయలేకపోతున్నాడు. ఖాళీగానే ఉంటున్నాము, ఫీజులు లేవు, ఏమి లేవు. రేషన్ బియ్యం వస్తున్నాయి, అవే ఒక పూట తింటున్నాము, ఒక పూట ఉపవాసం అంటున్నాము. 11 నెలల నుండి జీతాలు లేవు, ఏమి లేవు. మీరు చెప్పండి అమ్మా, ఏంటి ఇప్పుడు అసలు మీకు 11 నెలలుగా జీతం ఇవ్వకపోవడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు? ఇంత దూరం వచ్చారు, 400 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చారు కదా, అంటే ఫ్యాక్టరీ తెరుస్తుందనే మీకు నమ్మకం ఉందా? మాకు నమ్మకం ఉండే వచ్చినాము, కంపల్సరీ తెరిపించాలని వచ్చినాము. మేము మా భర్తలు వేరే కాడి పనికి పోతే అక్కడ కూడా వద్దంటారు. వాళ్ళు వద్దన్నా కానీ పోయి మేము ఫస్ట్ పని చేసుకొని వస్తే అయ్యే బతుకులు తెల్లారించుకుంటున్నాం. స్కూల్ ఫీజులు లేవు మాకు పిల్లలకు, మాకు హాస్పిటల్ పోదామంటే ఖర్చులు లేవు. ఈఎస్ఐ కూడా వద్దంటుండు, అదమ్మా మీ ఈఎస్ఐలో డబ్బులు లేవు మేము చూడమని అంటారు. అందుకనే మేము ఇక్కడికి కానా నుండి హైదరాబాద్ దాకా వచ్చి కంపెనీ తెరిపించాలని ఇక్కడికి పోట్లాడి వచ్చినాము. కంపల్సరీ తెరిపించాలని నాయకత్వం కేవీ నరసింహారావు వచ్చి మా అక్కడ ఓట్లు అడిగిండు. తెలంగాణ కావాలని మేము ఓట్లు వేసి మేము గెలిపించుకుంటే ఇప్పటి వరకు కాదనరకు అసలు రావడం లేదు. ఇది మొత్తానికి వీళ్ళకు 11 నెలల నుంచి కూడా జీతాలు చెల్లించకపోవడంతో సుమారు వేలాది మంది, దాదాపు 5-6 వేల మంది ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. మనం చూడవచ్చు, చాలా మంది నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే వీళ్ళకి 11 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తాము పస్తులుగా ఉంటున్నామని, మేస్త్రి పని చేసుకుంటూ కూడా బతుకుతున్నామని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా సరే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి వీళ్ళను ఉద్యోగాలకు తీసుకోవాలని, కాంట్రాక్టుని ఒప్పందం ప్రకారం వీళ్ళను తీసేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఇప్పటికే సుమారు 250 రోజుల వరకు కూడా వీళ్ళు ధర్నాలు చేశామని అంటున్నారు. ఇక్కడ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసా. మీరు చెప్పండి సార్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు 11 నెలల నుండి ఎస్పీఎం మూత పడింది అంటే టోటల్ పూర్తిగా కార్మికులు 3700 కుటుంబాలు రోడ్డు మీద వచ్చింది. పరోక్షంగా ఒక దాదాపు 10,000 కుటుంబాలు రోడ్డు మీద వచ్చే పరిస్థితి. ఒక పక్క వర్షాలు పడడం లేదు, మరి వేరే ఆల్టర్నేట్ వీళ్ళకు పని లేదు. మరి ఇక్కడ ప్రొడక్షన్లో లాభాల్లో ఉన్నప్పుడు కూడా వేతనాలు చాలా తక్కువతో పనిచేసిన కార్మికులు. ఈరోజు ప్రభుత్వం ఉదయం లేవగానే కేసీఆర్ మేము అన్ని పరిశ్రమలు తీసుకువస్తాం, తెలంగాణ బంగారు భవిష్యత్తు చేస్తామని చెప్పడం, మరి ఇక్కడ ఉన్న పరిశ్రమను మూతపడింది అంటే ఆలోచించిన అర్థం లేరు. మరి ఈరోజు 1-2 కాదు, 3-4 మంత్రులు వచ్చి హామీలు ఇచ్చారు. ఈ పరిశ్రమను తెరిపించడానికి మీరు ఎలాంటి ఆందోళన చేశారు ఇప్పటివరకు? మేము కార్మికుల పక్షాన ఉన్నాము, కార్మికుల పక్షాన. ఇప్పుడు ఈ రోజు అయితే అక్కడ ఏ పార్టీ అనేది కాదు, ఆల్ పార్టీ కలిసి, అన్ని సంఘాలు కలిసి ఒకే ఒక ఉద్దేశం, ఉద్యమం, ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలా. దానికి